నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం రెహమత్ నగర్లో ఉన్నాం. బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే నిన్న ఒక సంఘటన జరిగింది. రెహమత్ నగర్లో ఎదురింట్లో ఉన్న కుక్క ఆ ఎదురింట్లోకి వెళ్ళిందన్న నెపంతో, ఒక చిన్న కారణంతో ఆ కుక్కని, అదేవిధంగా ఆ కుక్క యజమానులైనటువంటి వాళ్ళని కూడా ఆ ఎదురింటి వాళ్ళు చితకబాది, అంటే దారుణంగా క్రూరాతి క్రూరంగా చితక్కొట్టినటువంటి సంఘటన, అంత దారుణమైనటువంటి సంఘటన రెహమత్ నగర్లో జరిగింది. సో ఈ రెహమత్ నగర్లో జరిగిన ఈ సంఘటనకి అంతా కూడా చాలామంది ఉలికిపడినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే ఒక కుక్క పక్కింట్లోకి వెళ్ళినంత మాత్రానికే ఇంత దారుణంగా కొడతారా, అసలు ఎందుకు కొట్టారు ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, మీ పేరు? మేడం ప్రతి. మీరేమనుకుంటున్నారు మేడం? మీరు కూడా సపోర్ట్ చేయడానికి ఏమనుకోవడం అంటే చేసిందైతే తప్పు పని, ఇంకా మళ్ళీ దాన్ని ఏమనుకుంటాం మనం? అది తప్పు అని చూసే చిన్నపిల్లలకు కూడా అర్థమవుద్ది కదా అది తప్పు అని చెప్పి. కానీ ఆ డాగ్కి, ఈ డాగ్కి అయినట్టు ఇంకొక డాగ్కి కావద్దు అని రూల్, ఇది మాత్రం స్ట్రిక్ట్గా తీసుకోవాలని చెప్పి ఒక రిక్వెస్ట్ అంతే. దీన్ని ఒకవేళ ఇంకా స్ప్రెడ్ చేసి దీన్ని ఇంకా అందరికీ తెలిసేలా చేస్తే నెక్స్ట్ టైం రిపీట్ కాదు కదా. సో మరి బాధితులు ఘోరంగా దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్నారు. చూసాను. ఎలా అనిపిస్తుంది అంటే బాధ అనిపించింది. ఇప్పుడు ఏం చెయ్యని వాళ్ళను అంత కొట్టే అంత పగ దేనికి అసలు వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసిరా, వాళ్ళ ఇంట్లో దొంగతనమైనా లేకపోతే అట్లాంటి థింగ్స్ చేస్తేనే వదిలేస్తున్నారు ఈ డేస్లో. జస్ట్ మాటలకి ఇంత పెద్దగా వచ్చి కొట్టేయడము, చచ్చిపోయేంత కొట్టేయడం అనేది ఇట్స్ నాట్ ఫేర్. సరే, అబ్బాయిలు కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అక్కడ అమ్మాయి వచ్చి, ఒక లేడీ వచ్చినప్పుడు కూడా వాడు ఆగకపోతే వాడిని మనుషనల్లా లేకపోతే గొడ్డోనల్లా, కుక్కనల్లా, సారీ కుక్కనంటే కుక్కలు ఫీల్ అయిపోతాయి, వాడిని ఏమనాలి కూడా అర్థం కావట్లేదు. అసలు తిట్టడానికి బూతులు కూడా రావట్లేదు. ఇంత చుట్టూ లైక్ ఆల్మోస్ట్ ఇస్ 7:15, 7:30 కనిపిస్తున్నారు కదా వీడియోలో. జనాలు వస్తున్నారు, వెళ్తున్నారు. ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు? అట్లీస్ట్ ఆపడానికి ఏమైంది? ఒక 2 దెబ్బలని తక్కువ అయ్యాయి కదా. నిమిషం మనం ఆలోచించేది అదే కదా ఎవరికైనా. ఎందుకు ఇంత ఇదిగా చేస్తున్నారు అర్థం కావట్లేదు. మెయిన్ థింగ్, ఆ కుక్ ఏం చేసిందంటే, ఇక్కడ ఆ వీడియోలో మన క్లిప్పింగ్స్లో చూస్తే బయట ఒకసారి కొట్టాడు, ట్రై చేశాడు, బట్ అది హిట్ అవ్వలేదు. ఇంటికి వెళ్ళిపోయింది, దాన్ని కొట్టేశాడు. ఎందుకు కొట్టాలి? ఇంటికి ఉండే కదా, నీకేం కరవలేదు కదా. ఇంకోటండి, మనుషులకి రక్తాలు దొరుకుతాయి, మనుషులకి ఆర్గన్స్ దొరుకుతాయి, మనుషులకి నరాలు తెగిన నరాలు దొరుకుతాయి, కుక్కలకి దొరకవు. కుక్కలు నిన్న మొన్న ఢిల్లీలో, ముంబైలో రేపులు జరిగాయి. అంటే సీసీ క్యామ్ ఫుటేజ్ ఉందని మనం ఇంత ఇదిగా మనకి ఇప్పుడు తెలుస్తుంది అన్నీ. అది కాకపోయి ఉంటే ఇప్పుడు ఏం తెలిసేది? మన ప్రూఫ్ ఏంటి? అదే కదా. కుక్కలు పెంచిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలియదు. కుక్కలు పెంచిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలియదు. పెంచిన వాళ్ళకి చిన్నప్పుడు కుక్క పిల్ల తెచ్చుకున్నప్పుడు కుక్క పిల్ల అని తెచ్చుకుంటాము. అది పెరుగుతున్న కొద్దీ మనిషి పెరిగినట్టే. అది చేసే జ్ఞాపకాలు, అది చేసే అల్లరి అవన్నీ సేమ్ మనిషిలాగే అది పెరిగి పెద్దగా అవుతుంది. ఇంత పెద్ద కుక్క అయిన తర్వాత దాన్ని ఎవడో వచ్చి కొట్టి చంపేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? రేపు మన పిల్లని ఎవరైనా చంపేసి ఊరుకుంటారా? గల్లీ అందరూ ఊరుకుంటారు? ఎవ్వరు ఊరుకోరు. ఒక మనిషిని అలాగే కొట్టి చంపుతుంటే ఊరుకుంటారా? ఒక చిన్న బాబు. ఇంకో విషయము, పిల్లలు పుట్టలేక ఎంతో మంది హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వీటిని దత్తత తీసుకుంటున్నారు, అడాప్ట్ చేస్తున్నారు పప్పీస్ని. ఎందుకు? ఒక పేరెంట్హుడ్ని క్రియేట్ చేస్తున్నాయండి అవి. ఆ ఎమోషన్స్ అన్ని బాండింగ్స్ పెట్టుకుంటున్నారు ఆ పప్పీస్తో. అవునాగా చెప్పండి. మీరు చూస్తున్నాం కదా, ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఒక రిహాబిలేషన్ సెంటర్స్ పెట్టేసుకున్నారు డాగ్స్ కోసం. ఏదన్నా పెద్ద వాలంటీర్ సెంటర్స్ పెట్టేసుకుంటున్నారు. ఎందుకు? ఆ కైండ్ ఆఫ్ ప్రేమ, అభిమానం వచ్చినప్పుడే కదా. ఒక స్పీషియస్ నీకు అంత ప్రేమ, అంత అభిమానం ఇస్తున్నారు నీకు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీ కర్మ ఏడు తగలాడింది అది ఒకసారి ఆలోచించుకో. ఒక మనిషిగా పుట్టాం కదా. మొత్తానికైతే మీరందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఎంతమంది వచ్చారు? ఇంకా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా నిలబడతాం కూడానండి. డెఫినెట్గా నేను లాస్ట్ వరకు వాళ్ళకి శిక్ష పడాలి. ఇంకో చోట ఇలాంటివి జరగకూడదు, ఏ గల్లీలో కూడా జరగకూడదు. వీళ్ళకి కూడా ఈ గల్లీ వాళ్ళంతా సపోర్ట్ కావాలి, సారు వాళ్ళంతా కూడా సపోర్ట్. ఈ కాలనీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ వాళ్ళకి రక్షణ కల్పించాలి. లేకుంటే మేము ఎంత దూరమైనా వెళ్తాము, వాళ్ళైతే జైల్లోనే మగ్గిపోవాలా, బయటికి రావద్దు. సో అదండి, మొత్తానికైతే చాలామంది ఈ సంఘటన చూసిన వాళ్ళు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా వీళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. సో జరిగింది చాలా దారుణం, కఠిన శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టోరీ.